హే మేనియాక్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ మేనియాక్. బుల్సై ఏకే పాయిండెక్స్టర్ని ప్రొటెక్టివ్ కస్టడీ నుంచి జెన్పాప్ జైలుకి అయితే షిఫ్ట్ చేస్తారు. జెన్పాప్ అంటే జనరల్ పాపులేషన్ అని మీనింగ్. వెనిసాన్ తీసుకొని ఫిస్క్ పోర్ట్కి వెళ్తాడు. తన రెడ్ హూక్ ప్రాజెక్ట్కి తన ప్రాజెక్ట్కి ఫండింగ్ రావడం అయితే స్టార్ట్ అవుతుంది. నువ్వు మా కోసం చేసినవి నేను సరిగ్గా గుర్తించలేకపోయినానైతే ఫిస్క్ అంటాడు. అందుకే ఇవన్నీ వదిలేసావని వెనిసా అంటుంది. నేను వాటిని వదిలేలేదు, జస్ట్ ట్రాన్స్ఫార్మ్ అయ్యాను అంటాడు. I know that I haven't properly acknowledged all that you've done, all that you've built for us. That's why it's so hard to understand why you throw it all away. Transform, not throw it away. వెనిసా లూకాతో ఏం చేయించిందో ఫిస్క్కి తెలుసు, బట్ దానికోసం కాదు వెనిసాని అక్కడికి తీసుకొని వెళ్ళింది. వెనిసాని యాడమ్ని ఉంచిన ప్లేస్కి ఫిస్క్ తీసుకొని వెళ్తాడు. వెనిసాకి ప్రామిస్ చేసినట్టుగానే యాడమ్ని ఫిస్క్ చంపడు. యాడమ్ తను వదిలేమని వెనిసాని రిక్వెస్ట్ చేస్తాడు, బట్ అయినా సరే వెనిసా యాడమ్ని అయితే చంపేస్తుంది. వెనిసాని మళ్ళీ వదిలి వెళ్ళానని ఫిస్క్ ప్రామిస్ చేస్తాడు. హెదర్ వైరన్స్ గురించి మాట్లాడుతూ డేర్ డెవిల్ని మ్యూస్ని ఒకే కేటగిరీలో అనుకుంటుంది. I think I'm finally starting to understand how that violence, it just transfers from Daredevil to Muse to me. I'm sure you can put Muse and Daredevil in the same category. అగైన్ హెదర్కి విజిలాంటీస్ మీద ఉన్న ఒపీనియన్ ని చెప్తుంది. There are just these underdeveloped boys hiding behind masks trying to make it look like something more sophisticated. రెడ్ హుక్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవడం వల్ల ఫిస్క్ పార్టీ ఇస్తాడు, ఇంకా ఏమైనా ఫండింగ్ రేజ్ అవుతుందేమో అని. ఫిస్క్ ఇస్తున్న పార్టీకి హెదర్ని ఇన్వైట్ చేయడానికి బక్ పర్సనల్గా వచ్చి ఇన్విటేషన్ ఇచ్చి వెళ్తాడు. ఫిస్క్కి హెదర్ ఎలా తెలుసని మ్యాట్కి అయితే అర్థం కాదు. హెదర్ని అడిగినా సరే తను చెప్పదు. The mayor wanted me to deliver this to you personally. Hold on a second. How did you or Mayor Fisk know she was staying here? The mayor cares deeply about this city and its citizens. Heather, how do you know that man? Heather, I'm serious. How do you know You want him? to watch your tone? Please just tell me. I can't say it's a work thing. Please don't tell me Fisk is a client. I'm not going to answer that, Matt. No. తన పార్టీకి వెళ్ళొద్దు అని ఫిస్క్ హెదర్ని యూజ్ చేసుకోవాలని చూస్తున్నాడు. తను నమ్మొద్దు అని అయితే చెప్తాడు. You're not seriously considering going, are you? And he's Heather, got my you vote. must see he's trying to use you. నువ్వు కూడా నాతో వచ్చి నన్ను సేవ్ చేయొచ్చు కదా అని హెదర్ అంటుంది. తను ఇన్వైట్ చేయలేదని చెప్పి ఎస్కేప్ అవుతాడు. బట్ ఇన్విటేషన్లో హెదర్తో పాటు గెస్ట్ కూడా రావచ్చు అని ఉంటుంది. ఇది కన్ఫామ్గా మేయర్ ఫిస్కే రాయించుంటాడు. Why don't you come with me then? Protect me from being co-opted. Yeah, I don't think that's a good idea. I wasn't invited. To Dr. Heather Glenn and guests. ఫిస్కి వెనిసాకి అండ్ మ్యాట్కి హెదర్కి మధ్య జరుగుతున్న కన్వర్జేషన్ లీనియర్గా కట్ అవుతూ ఉంటుంది, షోయింగ్ దట్ ఈ రెండు కన్వర్జేషన్స్ ఒకే టైంలో జరుగుతున్నాయి అని. పాయిండెక్స్టర్ని ప్రొటెక్టివ్ కస్టడీ నుంచి జెన్పాప్ జైలుకి షిఫ్ట్ చేశారని మ్యాట్కి తెలుస్తుంది. Poindexter. What about him? He was moved from protective custody 2 days ago and released into Genpop. పాయిండెక్స్టర్ని షిఫ్ట్ చేసింది ఫిస్క్. పాయిండెక్స్టర్ మ్యాట్తో మాట్లాడాలని అనుకుంటాడు. Do we know who moved him? Mayor Fisk, the reason my friend called is that Poindexter wants to talk with you. With me? టాస్క్ ఫోర్స్ని డిప్లాయ్ చేసినప్పటి నుండి విజిలాంటీ క్రైమ్ రేట్ 30% డ్రాప్ అవుతుంది. బీ రిపోర్ట్లో వచ్చిన న్యూస్ని హ్యాండిల్ చేసింది డానియలే అని ఫిస్క్కి తెలుస్తుంది. అండ్ డానియల్ని డిప్యూటీ మేయర్గా ఫిస్క్ అపాయింట్ చేస్తారు. Looks like your conversation, maybe yours, obviously fruitful, Daniel. Do what I can, sir. I know you do. I think you can do more. I'm sorry, sir. As deputy mayor for communications. No way. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఫిస్క్ డానియల్ని ఎంతలా నమ్ముతున్నాడు అని. షీలా డానియల్ని డిప్యూటీ మేయర్గా రిఫ్యూజ్ చేస్తుంది. కేస్ ఫన్ మీద ఒక క్లయింట్ని మీట్ అవడానికి క్రిస్టన్ అండ్ మ్యాట్ వెళ్తారు. బట్ క్లయింట్ అబద్ధం చెప్తున్నాడని సీరియస్ అయ్యి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. మ్యాట్ బార్కి వెళ్తాడు. ఫాగీ చనిపోయే నైట్ తను ఈ బాటిలే తాగాడని జోసీ చెప్తుంది. అప్పుడు మ్యాట్కి అర్థమవుతుంది ఫిస్క్ గెలుస్తాడు అని. అండ్ తన నైట్ చనిపోతాడని ఫాగీకి ముందే తెలుసు, అందుకని ముందే సెలబ్రేట్ చేసేసుకుంటాడు. Foggy never finished his final round. Yeah, but he wasn't drinking on Melvin's. Yeah? He was celebrating early. He knew, Foggy knew the night he died, he knew he was going to win. His case with Dom Bennett, Christ, he knew he was going to win and somebody silenced him. అప్పుడు డిసైడ్ అవుతాడు పాయిండెక్స్టర్ని మీట్ అవ్వాలి అని. ఫాగీని చమ్మని నిన్ను హైడ్ చేసింది ఫిస్కేనా అని పాయిండెక్స్టర్ని క్వశ్చన్ చేస్తాడు. బట్ పాయిండెక్స్టర్ దానికి ఎటువంటి ఆన్సర్ చేయడు. Why does Fisk want you dead? Did he hire you to kill Foggy Nelson? You did it for someone. Huh? You did it for Fisk, didn't you? Another night in here, I might never be able to answer that one. తనను బయటికి తీసుకొస్తే ఫాగీని ఎవరు చమ్మని చెప్పారో చెప్తా అంటాడు. మ్యాట్ పాయిండెక్స్టర్ని టేబుల్ కేసు కొడతాడు. I'm bargaining for my life here, counselor. You want to know if Fisk hired me? I can tell you, but I need to be honest. I don't trust you for a second. I'm not lying. Hey, guard! He started smashing his face against the table. కట్ చేస్తే ఫిస్క్ పార్టీ జరుగుతూ ఉంటుంది. 1 minute అబౌట్ ద సింగిల్ షాట్ ఉంటుంది. ఐ లవ్ దీస్ కైండ్ ఆఫ్ షాట్స్.
పాయిండెక్స్టర్ పోలీస్ దగ్గర నుంచి ఎస్కేప్ అవుతాడు. మ్యాట్ కూడా పార్టీకి వస్తాడు. జాక్ పోర్ట్ ప్రాజెక్ట్ని స్టార్టింగ్లో నమ్మడు, బట్ ఫండ్స్ పెరిగేసరికి ఇప్పుడు నమ్ముతున్నాడు. జాకే స్వాట్స్మెన్ అని ఫిస్క్ కూడా తెలుస్తుంది. జాక్ని ఫిస్క్ వార్న్ చేస్తాడు. Excuse me? I have no interest. Before you continue and embarrass either of us, shall I call you swordsman, the vigilante? Yet still probable cause for visit from my task force. Is that a threat? No, of course not. It's merely a warning. కమిషనర్ గ్యాలోని బీబీ యూరిచ్ మీట్ అవుతుంది. టాస్క్ ఫోర్స్ని రన్ చేసేది కమిషనర్ కాదు, ఫిస్క్ అని బీబీ యూరిచ్కి తెలుస్తుంది. తనకేమైనా తెలిస్తే ఈమెయిల్ చేయమని చెప్పి కార్డు ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఫాగీని చంపింది వెనిసా అని తన హార్ట్ బీట్ విని తెలుసుకుంటాడు. నువ్వే ఫాగీని మర్డర్ చేయించావని ఫిస్క్కి తెలుసా అని అడిగితే, నువ్వే డే టేబుల్ అని హేదర్కి తెలుసా అని వెనిసా అంటుంది. What about your husband? Does he know? Did he know you had Foggy killed? Does Heather know you're Daredevil? పాయిండెక్స్టర్ తప్పించుకొని ఫిస్క్ని చంపడానికి పార్టీకి అయితే వస్తాడు. బట్ ఆ బుల్లెట్ని మ్యాట్ తీసుకుంటాడు. ఇక్కడతో ఎపిసోడ్ 8 అయితే ఎండ్ అవుతుంది. ఫైనల్ ఎపిసోడ్ కోసం ఈ ఎపిసోడ్ని చాలా బాగా అయితే సెలెక్ట్ చేసుకున్నారు. వెయిటింగ్ ఫర్ ద ఫైనల్ ఎపిసోడ్. యాక్చువల్గా సీజన్ 1లో 18 ఎపిసోడ్స్ ఉండాలి, బట్ తర్వాత వాటిని 2 సీజన్స్కి అయితే డివైడ్ చేశారు. దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ బోర్న్ అగైన్ ఎపిసోడ్ 8. ఓకే గైస్, ఈ వీడియో కిందే మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు ద మూవీ మ్యానియాక్.